హలో అండి, వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చాలా రుచిగా ఇంకా ఆరోగ్యకరంగా ఉండేటువంటి ఒక టిఫిన్ ఐటెంని చేసి చూపించబోతున్నాను. అదేంటో కాదండి, రాగి ఇడ్లీలు. మన ఇంట్లో నార్మల్ ఇడ్లీ పిండి రెడీగా ఉందంటే అలాగే రాగి ఇడ్లీని కూడా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇందులో వస్తాయి. రెడీగా మనకి ఇంట్లో ఇలా ఇడ్లీ పిండి అవైలబిలిటీలో ఉందంటే మనం రాగి ఇడ్లీలో అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. ఇది నార్మల్ బియ్యం పిండి ఇంకా ఉద్దిపిండి రెండు కలిపి మనం నార్మల్ ఇడ్లీ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసి పెట్టుకున్నానండి. నేను నాకు ఎంత అయితే అవసరం ఉందో అంత మాత్రం పిండిని ఒక కప్పులో తీసుకున్నాను. ఇందులో నాకు కావలసినంత మటుక్కి రాగి పిండిని వేసుకుంటున్నాను. అంటే ఒక ప్లేట్ ఇడ్లీకి నేను ఒక కప్పు రాగి పిండిని వేసానండి. చిన్న కప్పుతో ఇలా పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ వేయడానికి నేను ఆయిల్ పూస్తున్నానండి ఇడ్లీ ట్రేలో. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్నటువంటి రాగి ఇడ్లీ పిండి ఉంది కదా, దాన్ని ఒక్కొక్క బౌల్లో వేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అప్పటికప్పుడే హెల్తీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, చాలా రుచిగా వస్తాయి ఇవి. ఎవరైతే పిల్లలు ముద్ద తినడానికి ఇష్టపడరో ఇలా మనం డిఫరెంట్గా రాగి పిండితో చేసి పెట్టామంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఇలా అన్నీ వేసేసుకొని నార్మల్ ఇడ్లీకి మనం ఎలా అయితే కుక్కర్ని రెడీ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఇందులో నీళ్ళు ఉడుకుతున్నాయి. ఇప్పుడు నేను ఇడ్లీ స్టాండ్ని ఇందులో పెడుతున్నాను. మనం నార్మల్ ఇడ్లీని ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో అంత టైమే దీనికి కూడా సరిపోతుంది. 10 to 15 మినిట్స్ లోపల ఇది రెడీ అయిపోయింది. నేను నొక్కి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఈ ఇడ్లీకి నార్మల్ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ ఇలా మనం చక్కగా రుచి చూడొచ్చు. చూసారా, ఎంతో సాఫ్ట్గా ఉండేటువంటి మెత్తని ఇడ్లీలు రాగి పిండితో చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయాయి కదా. నేను ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, చాలా మెత్తగా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి.